రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు పోటాపోటీ సమావేశాలు పెట్టుకుంటున్నారు. నిన్న తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సంఘాలు సమావేశమైతే ఇవాళ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్లు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ రెండు సంఘాల నాయకులు వేరువేరుగా సమావేశాలు అవుతుండటంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగుల్లో గందరగోళం కనిపిస్తోంది. రెవెన్యూ ఉద్యోగ సంఘాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఒకరేమో సర్కారుకు వ్యతిరేకంగా, మరొకరేమో సర్కారుకు మద్దతుగా సమావేశాలు పెడుతున్నారు. ప్రభుత్వ విధానాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ను బదనాం చేసే విధంగా ఉన్నాయని ఒకరు విమర్శిస్తే, మరొక సంఘం మాత్రం కేసీఆర్ చర్యలను ఆహ్వానిస్తోంది. నిన్న ముసరాంబాగ్ లో తెలంగాణ ఎంప్లాయీస్ సర్వీసెస్ తో పాటు డిప్యూటీ కలెక్టర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు అత్యవసర సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖపై చేస్తున్న కామెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ రద్దు అంటూ జరుగుతున్న ప్రచారం, ఉద్యోగుల ఆందోళన లాంటి అంశాలపై చర్చించారు. ఒక్క రెవెన్యూ శాఖలోనే అవినీతి లేదని, తమను అనవసరంగా బద్నాం చేస్తున్నారని రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులన్నారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేశారు. రెవెన్యూ భవన్లో ముసారంబాగులో ఒక జేఏసీగా ఫామ్ అయినాం. రెవెన్యూ శాఖకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాత్రం కాపాడుకునే బాధ్యత ఒక నాయకులుగా, ఎందుకంటే ఉద్యోగులంతా మా మీద ఒక నమ్మకంతో మమ్మల్ని నాయకులుగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్లకు న్యాయం చేసే దిశగా మనం పోవాలి. ఒకవేళ ఈ శాఖను రద్దు చేస్తామని చెప్పేసి మాత్రం జరిగితే మేము అవసరమైతే మేము కేటీఆర్ గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి మాకున్న ఇబ్బందులు కావచ్చు, ఈ శాఖలో ఒకవేళ ఎలాంటి ఏమన్నా చట్టాలు తేవాలన్నా కూడా అనుకుంటే ఆ చట్టాలు తెచ్చే ముందు ఆ డిస్కషన్లో మాత్రం మా పాత్ర ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ డిప్యూటీ కలెక్టర్ల సంఘం నేతలు నాంపల్లిలోని తహసీల్దార్ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం జరిపారు. ఈ సమావేశానికి వీఆర్ఓ, వీఆర్ఏ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, తహసీల్దారుల సంఘం, డిప్యూటీ కలెక్టర్ల సంఘం నేతలు సమావేశమయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా భూమి, రెవెన్యూ అంశాలలో నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ కుమార్ అటెండ్ అయ్యారు. సమావేశం తర్వాత ప్రభుత్వం రెవెన్యూ శాఖపై ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని డిప్యూటీ కలెక్టర్ల అధ్యక్షులు లచ్చిరెడ్డి ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టంలో ఉద్యోగులు భాగస్వామ్యులను చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. రెవెన్యూ శాఖను ఏదో చేస్తున్నారనే అపోహలు వద్దన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులు జవాబుదారీతనంగా ఉండాలన్నారు లచ్చిరెడ్డి. రెవెన్యూ ఉద్యోగులు ఏ శాఖలో కూడా కలపరని కూడా తెలియజేస్తూ రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందవద్దని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కొత్త సంస్కరణలు తీసుకొస్తారంటున్నారో వాటిని పూర్తి స్థాయిలో స్వాగతిస్తాం. ఆ సంస్కరణలో భాగంగా ప్రతి ఉద్యోగి బాధ్యతతో పాటు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని కూడా కోరుకుంటున్నాం. మన మీద వచ్చిన ఏదైతే అపవాదు ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తొలగించుకుంటామని రెవెన్యూ ఉద్యోగుల పక్షాన కూడా తెలియజేస్తూ, ఉద్యోగ సంఘాల నాయకుల వరుస మీటింగ్లతో అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని సాధారణ ఉద్యోగులు అంటున్నారు. ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖను కొనసాగిస్తారా, లేక శాఖ పేరునే మార్చేస్తారా, కొత్త రెవెన్యూ చట్టం ఎలా ఉంటుందనే అంశాలపై ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేయాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.